Hello guys, welcome to our channel. This video is dedicated to all the loving mothers out there. మనం పెట్టే ఎఫర్ట్స్కి పిల్లలకి హైజీన్ హెల్తీ ఫుడ్ ఇవ్వాలనేసి మనం కామన్గా పిల్లలకి 6 months బేబీ నుంచి ఉగ్గు స్టార్ట్ చేసిన నుంచి మనం పెట్టేది కామన్గా ఘీ. ఇది ఎంత హెల్తీగా ఉంటే పిల్లలకి అంత బెటర్. బయట అంత అడల్ట్రేషన్ పామ్ ఆయిల్ కలిపి చేస్తారు అనేసి టెన్షన్ లేకుండా ఇంట్లో ఈజీగా క్విక్గా చేసుకునే మెథడ్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు చూసిన గిన్నెలోనే దిస్ ఇస్ 10 days ఆఫ్ మీగడ అండి. సో నేను నార్మల్గా ఏం చేస్తానంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటాను, దాన్ని వేట్ చేశాక రూమ్ టెంపరేచర్ వచ్చాక దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ డే దాని మీద ఒక థిక్ లేయర్ ఆఫ్ మీగడ ఫామ్ అవుతుంది. దాన్ని ఏదైనా కంటైనర్లో తీసేసుకొని దాన్ని నేను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. సో అలా కలెక్ట్ చేస్తుంటాను ఎవ్రీడే. అండ్ ఎప్పుడైతే నేను నెయ్యి చేద్దామని డిసైడ్ అవుతానో దాని ముందు రోజు డీప్ ఫ్రీజర్ నుంచి తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అప్పుడు మనకి హ్యాండిల్ చేసే అంత దాంట్లో మీగడ రెడీ ఉంటుంది. అనదర్ ఈజీ వే ఆఫ్ మేకింగ్ నెయ్యి ఇస్ బై యూజింగ్ హ్యాండ్ బ్లెండర్. సో మనము గ్రైండర్లో వేయొచ్చు, ఫుడ్ ప్రాసెసర్లో వేయొచ్చు, లేదా కొన్ని మందులు చేయితోనే కలిపి స్పాటులా తోటి లేదా ఆ పప్పు గంటతో కలిపేసి సపరేట్ చేస్తారు. కానీ నాకు మాత్రం ఈజీగా అనిపించే మెథడ్ ఇస్ బై యూజింగ్ హ్యాండ్ బ్లెండర్. సో ఇప్పుడు మీరు చూస్తే నేను తీసుకున్న మీగడ అంతా లంప్ లేకుండా ఉండాలనేసి ఫస్ట్ పుట్టిగా నేను హ్యాండ్ బ్లెండర్ రన్ చేస్తున్నాను. దాంట్లో మనకు ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకొక టిప్ ఇక్కడ ఏంటంటే అండి, ఈజీ సపరేషన్ ఆఫ్ బటర్ కావాలంటే మనకి దీంట్లో మనము ఐస్ కానీ కోల్డ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తారు నేను ఐస్ యాడ్ చేసుకుంటాను, దాంతోపాటు కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటాను. సో దట్ మనకి ప్రాసెస్ త్వరగా ఇంకా ఈజీగా అయిపోవాలనేసి. ఎందుకంటే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేసినాకండి హీట్ జనరేట్ అవుతుంది. సో దాన్ని నల్లిఫై చేయడం కోసం నేను ఇక్కడ కోల్డ్ వాటర్ ఇంకా ఐస్ క్యూబ్స్ వాడుతున్నాను. నౌ ఐల్ స్టార్ట్ బ్లెండింగ్ ఇట్ అగైన్. ఇప్పుడు మీరు చూసారంటే మీకు ఏమనిపిస్తుంది అంటే బాగా వాటర్ వేసేసానేమో, లిక్విడ్గా ఉంది అనేసి. మీరు టెన్షన్ పడే అవసరం ఏం లేదండి. ఇది స్టార్టింగ్లో అలాగే అనిపిస్తుంది. అది మంచిగా ఐస్ క్యూబ్స్ మెల్ట్ అయ్యే వరకు మీకు సపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. నేను నెయ్యి స్టార్టింగ్లో చేసేప్పుడు నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. ఆల్మోస్ట్ 4-5 months నేను సపరేట్ చేయలేకపోయాను. బట్ యా, విత్ ప్రాక్టీస్ అండ్ బై నోయింగ్ సమ్ క్విక్ టిప్స్ ఐ వాజ్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ ఇట్. ఇప్పుడు చూసారా మీకు చేంజ్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనిపిస్తుండొచ్చు. థిక్ అయిపోయింది, వాటరీ లేదు. మీరు వీడియోలో చూడగలుగుతున్నారో లేదో కానీ యూ కెన్ సీ దట్ వాటర్ కింద సపరేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ మీద బాగా థిక్గా క్రీమ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎక్కువ టైం పట్టదండి మనకి. ఇంకొక 5-10 minutes మనం ఇలానే బ్లెండ్ చేసామంటే మనకి ఈజీగా సపరేషన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసారా ఇంకా కాస్త థిక్గా అయింది. సో ఇలాగే మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను హ్యాండ్ బ్లెండర్ దాంట్లో పెట్టేస్తే ఎంత థిక్గా ఉందంటే హ్యాండ్ బ్లెండర్ అలాగే నించునిపోయింది. ఆఫ్టర్ అనదర్ 5 minutes ఆఫ్ బ్లెండింగ్ ఇలా మీకు బటర్ సపరేషన్ అయిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం స్క్వీజ్ చేసుకొని వేరే గిన్నెలో తీసుకోవాలి. సో ఇక్కడ మీకు ప్రాసెస్ ఈజీగా అయిపోవాలంటే ఇంకో టిప్ ఏంటంటే ఎంతవరకు అయితే అంత మనం ఇలా ఉన్న వాటర్ని సపరేట్ చేసేయాలి. ఇది చూసారా ఇలా గట్టిగా అయిపోవాలి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఇంకో గిన్నెలో దీన్ని మనం పెట్టేసుకుందాం. ఇలాగే మొత్తం బటర్ అంతా మనము ఈ ఉన్న వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఇంకోటి అంటే కొన్ని మందిలో సపరేట్ చేసిన వాటర్ని కూడా వాడతారు. అన్ఫార్చునేట్లీ నేను దాన్ని ఏం చేయాలో నాకు తెలీదు. సో ఐ డోంట్ యూజ్ ఇట్, ఐ జస్ట్ డిస్కార్డ్ ఇట్. వేస్ట్ అయిపోతుంది నాకైతే. బట్ బికాస్ ఐ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్లీ టు యూస్ ద లెఫ్ట్ ఓవర్స్. ఇంకా ఒకటి ఏం చూసానంటే అండి, నేను చాలా మందిలో మీగడతో కూడా బటర్ చేస్తారు. ఇలా నెయ్యి తీసాక దాంట్లో పెరిగేసి తోడేసి చేస్తారు. నాకు అది చాలా పెద్ద ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు మీరు చూసారా ఉట్టి మీగడతో కూడా మనకి బాగా బటర్ సపరేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ఈజీ వే, అట్లీస్ట్ ఫర్ ద బిగినర్స్ ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారో, దిస్ ఇస్ ద క్విక్ అండ్ ఈజీ వే ఆఫ్ సపరేటింగ్ ఆర్ మేకింగ్ ఘీ అట్ హోమ్. సో ఇలా నేను మొత్తం బటర్ని కలెక్ట్ చేసేసుకొని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ ప్రాసెస్. రైట్, ఇప్పుడు నేను ఎక్కువ గిన్నెలు పడొద్దు అనేసి సేమ్ గిన్నెలో కోల్డ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి.
దీని తర్వాత నేను పెట్టిన బటర్ని అంతా కోల్డ్ వాటర్లో వేసుకొని దీన్ని నీట్గా అంటే మొత్తం కాకుండా అట్లీస్ట్ పైన పైన నీట్గా క్లీన్ అయిపోయేటట్టు దాన్ని వాష్ చేస్తాను. దీంతో ఏమవుతుందంటే మనకి బటర్ చేసేటప్పుడు, నెయ్యి చేసేటప్పుడు ఎక్కువ స్మెల్ రాదు. రైట్ అండి, ఇప్పుడు నేను ఇలా థిక్ బాటమ్ ఉన్న ఒక కడాయి తీసుకున్నాను. దీంట్లో బటర్ అంతా వేసి లూక్ వామ్ లో టెంపరేచర్లో దీన్ని పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు అంతా దాన్ని చిన్న చిన్న పీసెస్గా నేను బ్రేక్ డౌన్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నుంచి మనకి ఒక 10-15 మినిట్స్ పడుతుందండి. అది మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా చూసారా, గీ అంతా సపరేట్ అయిపోయింది. సో ఇక్కడ ఫ్లేవర్ ఎన్హాన్స్ కాదానికి మీరు ఎప్పుడైతే అనుకుంటారో రెడీ అయిపోయింది ఇంకా అంతే, దట్స్ ఇట్, దింపేయాలి అన్నప్పుడు మనము బీటిల్ లీఫ్ అండి, తమలపాకు ఉంటుంది కదా, దాన్ని నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకొని మనము దీంట్లో వేసేసుకొని జస్ట్ రైట్ బిఫోర్ మనం దింపే ముందు చేసుకుంటే మనకి నెయ్యి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.